ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రధానికి ఘనస్వాగతం పలకాలని అధికారులకు సీఎం ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ను ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్ యూనివర్సిటీ, జీఎంఆర్ మాన్సస్ ఎడ్యుసిటీని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విమానాశ్రయం గ్లోబల్ కనెక్టివిటీని పెంచి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. ప్రారంభోత్సవ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి ప్రజలకు ట్రాఫిక్, పార్కింగ్, భద్రత, తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జూలై 31 వరకు విమానాశ్రయంపై విస్తృత ప్రచారం నిర్వహించి ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి ప్రారంభోత్సవ వేడుక స్ఫూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే అరకు కాఫీ బ్రాండ్కు కూడా ఈ వేదికను వినియోగించాలని సీఎం స్పష్టం చేశారు. కుడి భుజానికి శస్త్రచికిత్స